ఇప్పుడైతే మన 'విశ్వక్ సేన్' గారిది 'ఫంకీ' మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. సో, మీరు ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు మూవీ కూడా రిలీజ్ అయిపోయి ఉంటది. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి. కొంచెం బిజీగా ఉంటున్నాను ఈ మధ్యన. సో, మూవీ రివ్యూ కూడా మాక్సిమం ఈరోజు వచ్చేలాగా ట్రై చేస్తాను. ఈరోజు నేను రికార్డ్ చేస్తున్నాను. సో, ఈరోజు ఈవినింగ్ గాని, రేపు మార్నింగ్ కానీ మూవీకి కూడా నేను ఆల్రెడీ మధ్యాహ్నం షోకి టికెట్ బుక్ చేసుకున్నాను. సో, కొంచెం లేట్ అవుతది. మూవీ నుంచి వచ్చేసి వీడియో చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అండ్ అప్పటి వరకు మన ఛానల్ చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం హెల్ప్ అవుతది. అండ్ 'ఫంకీ' ట్రైలర్ గురించి ఇప్పుడు మాట్లాడాలంటే ఓవరాల్‌గా యావరేజ్ కన్నా బిలో యావరేజ్ అనే చెప్తాను. ఎందుకంటే మూవీ అంతా క్రింజ్ డైలాగ్స్ ఏశారు. నాకు ఆ క్రింజ్ డైలాగ్స్ అంటే నాకు నిజంగా చెప్తున్నాను అస్సలు నచ్చదు. ఎందుకంటే మనకి నవ్వే రాదు. బట్ ఆళ్ళకాళ్ళు నవ్వించుకొని ఆ డైలాగ్స్‌ని ఎందుకలాగా ప్రమోట్ చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మూవీ అంతా నాన్ స్టాప్ ఈ క్రింజ్ డైలాగ్స్‌తోనే ఉంది. ఇదొక మైనస్ ఈ మూవీకి మాత్రం. నేను ట్రైలర్ వరకు చెప్తున్నాను. మూవీ ఇంకా నేను చూడలేదు. చూసి చెప్తాను. అది మూవీ ఇదే చెప్తానేమో నాకు తెలిసి మాక్సిమము. బుక్ మై షోలో రేటింగ్స్ కూడా నేను చూడలేదు. ఇప్పటికి ఎలా ఉందో ఒకసారి చూస్తాను తర్వాత. ఎలాగో మూవీ టికెట్ బుక్ చేశాను కాబట్టి తక్కువనో, ఎక్కువనో ఎళ్ళక తప్పదు. సో, వెళ్ళడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఓకే అని కూడా చెప్పలేను ట్రైలర్. ఎందుకంటే క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఆ డైలాగ్స్ మాత్రం ఏంటో అర్థం అవ్వట్లేదు నాకు. వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ అనుకుంటా. వాళ్ళ మమ్మీ షాప్‌కెళ్ళి అంటారు. ఒక 5,000 చీరలు 2,000లోకి చూపించు అంటారు. నేను చెప్పే దాన్ని బట్టి మీకు నవ్వొస్తది. బట్ ఆవిడ చెప్పిన దానికి క్రింజ్ డైలాగ్‌లాగా మీకు అనిపిస్తది ఆ టైంలో. ఎందుకంటే అది చూసే విధానం బట్టి మనకుంటది. అక్కడ అలా అనిపిస్తది. ఇప్పుడు ట్రైలర్‌లో ప్లాట్ గురించి మాట్లాడితే ఈ మూవీలో హీరో డైరెక్టర్. తెలుసు కదా! డైరెక్టర్ అంటే మనకి ఎన్ని కష్టాలుంటాయి ఇంట్లో కృష్ణానగరి కష్టాల్లాగా. సో, దొరక ఏదో ఒక సినిమా దొరుకుతది. నేను 4 క్రోర్స్‌లో అదే సినిమా తీస్తానని చెప్తాడు. చెప్పి అది 40 క్రోర్స్ ఎన్నో సంథింగ్ నేను మర్చిపోయాను. అక్కడి వరకు అంటే బడ్జెట్ చాలా ఎక్కువ పెరిగిపోతదని నరేష్ అంటాడు ఈ సినిమాలో. సో, అలా బడ్జెట్ పెంచడం వల్ల హీరోయిన్‌ని తినే సెట్ చేసుకోవడం వల్ల రెమ్యునరేషన్ తగ్గుతదని ఆ డైలాగ్ ఒకటుంటది. దానివల్ల అదొకటి బావుంది. బట్ ఈ మూవీలో హీరో ఎవరు అనేది ఇంకా మనకు చూపించలేదు. ఓకే. బానే ఉంది. బట్ ఈ మూవీ చూసాక నేను చెప్తున్నాను కదా! ఈవినింగ్ రివ్యూ వచ్చాక నేను ఒకసారి మాట్లాడతాను. ఒకవేళ అప్పటి వరకు లేదు అనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. లేదంటే మనం యూట్యూబ్ ఛానెల్‌లో చాలామంది రివ్యూస్ ఈ పాటికి చేసేసే ఉంటారు. అవి ఒకసారి చూడండి మీకెలా అనిపించిందో. ఆలోపు మన రివ్యూ కూడా వచ్చేస్తది. చెప్తున్నాక కొంచెం బిజీగా ఉన్నాను ఏమనుకోకండి. అంటే చెప్తాను మీకు అవన్నీ తర్వాత ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. మన ఛానెల్ అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.